హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ మనీషా. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ముందుగా నేను గోధుమ రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ. సో నేను కొంచెం జీలకర్ర నెయ్యి వేసేసి వేపుకొని పెట్టుకున్నానండి పక్కన. సో అదేవిధంగా ప్రిపరేషన్ మొదలు పెట్టేశాను. చూడండి, నేను ఆల్రెడీ బాణీ పెట్టేశానండి. బాణీ పెట్టేసి అందులో ఆయిల్ వేసాను. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి పొడవుగా కోసుకున్న ఆనియన్స్ అండి. తర్వాత ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆ తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు కూడా ఒక 3 వేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు కూడా వేసాను. క్యాజ్యూస్ వేసానండి, బాగుంటాయి ఉప్మాలో. క్యాజ్యూస్ అలా నోటికి తగులుతూ ఉంటే భలే రుచిగా ఉంటాయి. తర్వాత నేను పల్లీలు కూడా వేసుకున్నానండి, పచ్చి పల్లీలు అలా వేసుకున్నాను, వేపుకున్నాను నూనెలో వేసేసి. కరివేపాకు, తర్వాత అల్లం కూడా వేశానండి. సో ఉప్మా భలే టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో మీరు చేసుకున్నారనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ప్రిపేర్ అవుతుంది. సో ఆల్రెడీ నేను సాల్ట్ అన్నీ యాడ్ చేసేసాను. మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని పెట్టుకున్నాను. కొంచెం ఆనియన్స్ మగ్గే వరకల్లా ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి పెడదామండి. ఇలా ఒక 5 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి అండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా చక్కగా మగ్గుతాయి. ఆ తర్వాత మనము ఎసరు కోసము వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. సరే, ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ప్రాసెస్. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చాలా చక్కగా మగ్గాయి. సో ఇప్పుడు మనం ఏం లేదండి, నేను ఇది 2 కప్పుల ఉప్మా తీసుకున్నానండి. సో 4 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 కప్స్ పెద్ద కప్స్వే నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను. సో చక్కగా వేపుకున్నాను. దీనికి 4 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలండి, ఉప్పు ఈ వాటర్లో సరిపడిందో లేదో చెక్ చేసుకొని చూసుకోవాలి. నేనైతే ఉప్పు సరిపడిందండి, చక్కగా యాడ్ చేసుకున్నాను. మీ అడ్జస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత అండి మూత పెట్టుకోవాలి. సో నీళ్ళు అనేది బాగా మసలాలి. అప్పుడు మనము మళ్ళీ తిరిగి ఉప్మా రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలి అండి. ఒక 5 మినిట్స్ అవుతుంది. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చాలా చక్కగా మసులుతున్నాయండి. నీరు అనేది ఇలా మసలాలి. ఇలా మసులుతున్నప్పుడే మీరు ఉప్మా రవ్వని యాడ్ చేశారనుకోండి, చక్కగా చాలా బాగా వస్తుందండి, చాలా చక్కగా వస్తుంది. మనం ఇప్పుడు ఉప్మాని యాడ్ చేసుకుందాము. నెమ్మదిగా యాడ్ చేసుకోవాలండి, లేదంటే మీకు వంటలు కట్టేస్తుంది. స్లోగా యాడ్ చేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ వేస్తూ యాడ్ చేసుకుంటే అది మీకు చాలా చక్కగా యాడ్ అవుతుంది. నేను ఇది చేస్తున్న క్వాంటిటీ వచ్చేసి ఒక 6 మెంబర్స్కి సరిపోతుందండి. సో చక్కగా చేసుకోవచ్చు. మీ క్వాంటిటీని బట్టి, మీ అడ్జస్ట్మెంట్ బట్టి మీరు చేసుకోవాలి. ఇది 6 మెంబర్స్కి అయితే సరిపోతుంది. బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఆ 2 మినిట్స్ వరకు చక్కగా మనం మూత పెట్టుకోవాలండి. కొంచెం దగ్గరికి వస్తుంది. 2 మినిట్స్ అవుతుందండి. ఒక్కసారి మూత తీసి చూద్దాము. వావ్, సూపర్గా వచ్చిందండి. చూడండి ఎంత చక్కగా ఉందో ఉప్మా.
చాలా యమ్మీగా చాలా బాగుంటుందండి. శనగ పలుకులు తర్వాత పల్లీలు ఇవన్నీ వేసాం కదా, క్యాజ్యూస్ వేసాం కదా, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. అదేవిధంగా నా ఛానల్ ఈ ఉప్మా నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.